Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. In the previous verse, we have Sanjay reporting to Dhritarashtra. To Dhritarashtra. What Arjuna had said to Krishna. పూర్వ శ్లోకంలో సంజయుడు అర్జునుడు కృష్ణుడితో ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని ధృతరాష్ట్రునితో తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం చూసాం. అంటే అర్జునుని యొక్క అంతిమ నిర్ణయం ఏమిటో మనం చూసాం. ఏమన్నాడు అర్జునుడు? నయోత్స్య అన్నాడు. అంటే నేను యుద్ధం చేయను అన్నాడు. ఆ తర్వాత మరి కృష్ణుడు వెంటనే మాట్లాడడం మొదలు పెడతాడు. Arjuna, by saying I won't fight, it sounds like an ultimatum. అర్జునుడు ఎప్పుడైతే నేను యుద్ధం చేయనన్నాడో అది మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా తను ఒక నిర్ణయం తీసేసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. There's nothing more to say. I've made my decision. అంటే ఇంకా నేను చెప్పాల్సిందేమీ లేదు, నేను నా నిర్ణయం తీసుకున్నాను అన్నట్టుగా. So okay, let's get out of here and leave the battle. కాబట్టి ఇక్కడి నుంచి బయటికి పోదాం, యుద్ధాన్ని వదిలేసిపోదాం అన్నట్టుగా చెప్పాడు. You came to be my chariot driver, but I don't need a chariot. నువ్వు నాకు రథసారథిగా వచ్చావు, కానీ ఇక మీదట నాకు రథమే అవసరం లేదు అసలు. I'm not going to fight. ఎందుకంటే నేను యుద్ధం చేయకపోవడం లేదు. Krishna is smiling. మరి కృష్ణుడు నవ్వుతూ ఉన్నాడు ఇది విని. Arjuna is lamenting and Krishna is smiling, just like you may. కాబట్టి అర్జునుడు ఏమో దుఃఖంలో ఉన్నాడు, కృష్ణుడు ఏమో చూసి నవ్వుతున్నాడు. ఇది ఎలాగంటిదంటే the parents, they have the experience, the child is stamping his foot and saying, మనం చూస్తుంటాం, తల్లిదండ్రులకి అనుభవం ఉంటుంది. పిల్లవాడు నేలను తొక్కేస్తూ ఉంటాడు అనమాట. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని. The child is childish and the parents they're just a child. కానీ తల్లిదండ్రులు చూసి నవ్వుతారు, వీడేదో పిల్లవాడు అలాగే ఏడుస్తుంటాడు. మనం చూస్తుంటాం కదా, చేతులు ఇలా ఆడించుకుంటే పిల్లలు ఇస్తారా ఎవరా అని చెప్పి నేలను తొక్కేస్తుంటారు. But the child is stubborn, and then the parent has to explain. కానీ పిల్లవాడేమో చాలా మొండిగా ఉంటాడు, అప్పుడు తల్లిదండ్రులు వివరించాల్సి వస్తుంది అన్నమాట. This is why you should do this. In the beginning, the parent may not explain, but eventually they have to explain, and then. మరి అందుకే మనం ఈ పని చేయాలి, వివరించడం. అంటే ఆరంభంలో తల్లిదండ్రులు వివరించరు, కానీ క్రమంగా మనం వివరించాలి. Gradually, the child becomes an adult by understanding what he should do and why he should do it. క్రమక్రమంగా పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, అప్పుడు అతడికి అర్థం అవుతుంది అనమాట, ఏది ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనేటువంటిది. You don't eat all the chocolates. You have to share them with your brothers and sisters, for instance. ఉదాహరణకు పిల్లలతో చెప్తాం, అన్ని చాక్లెట్లు నువ్వే తినకూడదు, నువ్వు నీ సోదరీమణులకు పంచాలి అని చెప్పి. The world is not meant only for you. ఈ ప్రపంచం నీ ఒక్కడి కోసమే లేదు. You have to consider others also. Of course, నువ్వు ఇతరులను కూడా పరిగణించాల్సి ఉంటుంది. Arjuna in this case was considering others. He thought that he was becoming more saintly by. అయితే అర్జునుడు ఈ పరిస్థితుల్లో మనం చూసినట్లయితే అతడు ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు.
not fighting. అయితే అతడు ఏమనుకున్నాడంటే యుద్ధం చేయకుండా ఉండడం ద్వారా నేను నా సాధు స్వభావాన్ని వ్యక్తం చేయొచ్చని అనుకున్నాడు. He thought he was acting in accord with dharma to decide not to fight. అతడు ఏమనుకున్నాడంటే నేను ధర్మానుసారం వ్యవహరిస్తున్నాను యుద్ధం చేయడానికి తిరస్కరించడం ద్వారా అని. Just like again parents, they have the experience ఎలాగంటే మళ్ళీ తల్లిదండ్రులకి ఈ అనుభవం ఉంటుంది. that they may give some argument to some child, you should share the chocolates with others. The child become తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి ఏమనంటే నువ్వు నీ చాక్లెట్లను ఇతరులతో పంచుకోవాలి అని చెప్పి. Immediately at a very young age becomes very expert in argumentation and twisting the argument. కానీ పిల్లవాడు వెంటనే చాలా చిన్న వయసులోనే వాడు వాదించడంలో చాలా నిపుణుడైపోతాడు అనమాట. కాబట్టి ఆ వాదననే అంటే చేయి మెలి తిప్పినట్టుగా మాట్లాడుతుంటాడు. No, they'll get sick if they eat it. వాడేమంటాడు లేదు నేను ఇతరులకు ఇవ్వకూడదు చాక్లెట్లు, ఇస్తే వాళ్ళు తిని వాళ్ళకి ఆరోగ్యం పాడైపోతుంది అంటాడు పిల్లవాడు. They don't want it. లేదు ఆ పిల్లలకి అక్కర్లేదు, వాళ్ళు వద్దని చెప్పారు నాతో అంటాడు. జాగ్రత్త అందరికీ పంచరా అంటే. They become very expert. And the same thing, the parent may have told the child previously. అదే విషయం తల్లిదండ్రులు పిల్లవాడికి పూర్వం చెప్పుండొచ్చు. That, oh, don't eat so many chocolates, you'll become sick. నువ్వు చాక్లెట్లు తినొద్దు, నీకు ఆరోగ్యం పాడవుతుంది అని. So they know sick. That's one reason not to eat. And then వాళ్ళకి తెలుసు ఏమిటంటే ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆరోగ్యం బాగోకపోవడం అనేది తినకపోవడానికి ఒక కారణంగా తెలుసు వారికి. no, they can't eat because they'll get sick. But no. వాళ్ళు ఏమంటారు లేదు వాళ్ళు తినకూడదు ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం బాగోదని చెప్తారు ఇతర పిల్లల గురించి. Very good digestion. వాళ్ళు తినకూడదు కానీ నాకు మంచి జీర్ణ శక్తి ఉంది కాబట్టి నేను తినొచ్చు అని చెప్పి అంటారు. పిల్లలు ఈ విధంగా వాదిస్తూ ఉంటారు. They become very expert at a young age in inventing that. కాబట్టి చాలా చిన్న వయసులోనే వాళ్ళు కొత్తగా కనుక్కోవడంలో చాలా నిష్ణాతులు అయిపోతారు అన్నమాట. Also part of the growing up process. కాబట్టి అది కూడా ఎదిగేటువంటి ప్రక్రియలో భాగం. How to become in this material world, how to become a rascal and pretend that you are doing good. ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏ విధంగా మనం ఒక విధవగా ఉంటూ కూడా బయటికి మంచివాడిలాగా నటించడం, అది కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం క్రమంగా. Just like one country may go and drop bombs on another country. ఎలాగంటే ఒక దేశం వెళ్ళి ఇంకో దేశం మీద ఈ బాంబులు విసురుతుంది. We're doing it for your good. కానీ విసురుతూ ఏముంటుంది, మీ మంచి కోసమే బాంబులు ఇస్తున్నాం మీ మీద అని చెప్పండి. You see, we want you to have democracy and McDonald's and Coca-Cola and an open market. ఎందుకు మీ మీద మేము బాంబులు ఇస్తున్నాం తెలుసా? ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం కావాలి, అలాగే మీకు మెక్డొనాల్డ్స్ కావాలి, మీకు కోకోకోలా కావాలి, మరి మీ యొక్క వ్యాపార ప్రపంచం ఏదైతే ఉందో అది ఇతర దేశాలకు తెరుచుకోవాలి, అందుకోసం మీ మీద బాంబులు వేస్తామని చెప్పి అంటారు. And you don't need all that oil under your ground. You can share it with us because we're sharing our bombs with you. ఇంకా వాళ్ళు ఏమంటారు, మీ నేల కింద ఏదైతే ఇంధనం ఉందో, ముడి చమురు ఏదైతే ఉందో అది మీకు మాత్రమే అది అవసరం ఉండదు, మీరు మాతో పాటు మీరు పంచుకోవచ్చు మీ యొక్క చమురుని, ఎందుకంటే మేము మా బాంబుల్ని మీతో పంచుకుంటున్నాం కదా, కాబట్టి మీ చమురుని మాతో పంచుకోండి అని అడుగుతారు. So it's all done on humanitarian ground. మరి ఇదంతా కూడా మానవతా దృక్పథం అనే పేరుతో జరుగుతూ ఉంటుంది. They make it sound good, but they're actually not at all interested in the other's benefit. కాబట్టి వాళ్ళు పైకి మంచి వాళ్ళగా మాట్లాడుతుంటారు, కానీ వాస్తవంగా వాళ్ళు ఇతరుల యొక్క ప్రయోజనాలలో వారికి అసలు ఎలాంటి ఆసక్తి లేదన్నమాట. They know how to twist the argument around. ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా ఈ వాదనలని నిలతిప్పాలో వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట. Krishna perceives that Arjuna, who in his own mind is very sincere. మరి కృష్ణుడికి అర్థం అవుతుంది ఏమిటంటే ఈ అర్జునుడు తనకు తాను నేను చాలా బుద్ధిమంతుడిని అనుకుంటున్నాడు. I don't want to fight because it wouldn't be very good. ఎందుకంటే అర్జునుడు ఏమంటున్నాడు, ఇదిగో కృష్ణ యుద్ధం చేస్తే మంచిది కాదు, అందుకే నేను యుద్ధం చేయకూడదు అనుకుంటున్నాను. But Krishna doesn't accept it. కానీ కృష్ణుడు దీన్ని అంగీకరించాడు.
it's a common idea that we will become more saintly by not acting. అందరికీ ఉన్న అవగాహన ఏమిటంటే మనం పని చేయకుండా ఉండడం ద్వారా మనం సాధువులుగా మారుతాం అనేది అందరికీ ఉన్నటువంటి ఒక ఆలోచన. It's the old Mayavadi idea ఎందుకంటే ఇది అనాది కాలం నుంచి వస్తున్న మాయావాది ఆలోచన అన్నమాట. that doing something entangles you in this material world. అంటే వాళ్ళ అవగాహన ఏమిటి, మీరు ఏదైనా పని చేస్తే ఈ భౌతిక ప్రపంచంలో మీరు చిక్కుకుపోతారు, You don't do it. Just you stop acting. అందుకే మీరు ఆ పని చేయొద్దు, మీరు పని చేయడం ఆపివేయండి. You stop all activities, and then you become very saintly. వాళ్ళ అవగాహన ఏమిటి, మీరు అన్ని పనులు ఆపేయండి, అప్పుడు మీరు చాలా సాధువులుగా మారుతారు. Of course, Krishna will tell Arjuna, practically the whole first part of the first section of the Bhagavad Gita is convincing Arjuna that you have to work, you can't stop working. వాస్తవంగా మనం చూసినట్లయితే అంటే కృష్ణుడు అర్జునుడితో చెబుతాడు, ఈ భగవద్గీత యొక్క మొదటి భాగం అంతా కూడా దేని గురించి అంటే కృష్ణుడు అర్జునుడిని పని చేయడానికి ఒప్పించడం గురించి. నువ్వు పని ఆపేయడానికి కుదరదు, నువ్వు పని చేయాలి అని ఒప్పించడానికే మొదటి భాగం అంతా కూడా. Krishna tells Arjuna, this whole idea of not working is ridiculous. కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, ఇదిగో ఈ పని చేయకపోవడం అనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది అర్థం పర్థం లేనిది. You can't stop work altogether. ఎందుకంటే నువ్వు పూర్తిగా పని చేయడాన్ని ఆపలేవు. Even if you breathe, that's some kind of work. ఒకవేళ నువ్వు శ్వాస తీసుకున్నా సరే అది కూడా ఒక విధమైన పనే. Even to stand on the earth or to sit and think, now I stopped all. You're occupying part of the earth with. చివరికి నువ్వు నేల మీద నిలబడి లేదా కూర్చొని లేదా ఆలోచించడానికి, అంటే నేను నేల మీద నిలబడో కూర్చొనో ఇక నేను ఏ పని చేయడం లేదు అని ఆలోచించడం కూడా, దానికి కూడా నువ్వు ఏం చేస్తున్నావు, కొంత ప్రదేశాన్ని ఆక్రమిస్తున్నావు భూమి మీద. Some other living entity got yours. So you're. ఎందుకంటే నువ్వు ఆక్రమించిన ప్రదేశాన్ని వేరే జీవి ఆక్రమించి ఉండేది, కానీ నువ్వు ఆక్రమించావు కదా, కాబట్టి అది కూడా పని చేయడమే అవుతుంది. You're always interacting with the environment. You can't stop doing. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా చుట్టూ ఉన్నటువంటి వాతావరణంతో ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేస్తూనే ఉన్నావు, కాబట్టి నువ్వు ఆ పనిని ఆపలేవు. So the whole first part of the Bhagavad Gita is to convince Arjuna that he has to work. కాబట్టి భగవద్గీత యొక్క మొదటి భాగం అంతా కూడా అర్జునుడిని ఒప్పించడానికి, ఏమంటే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం కోసం. Often people have this idea that you become more saintly if you don't work. తరచుగా మనం చూస్తుంటాం, జనానికి ఉన్న ఆలోచన ఏమిటంటే నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు సాధు స్వభావాన్ని పొందుతావు అనే ఆలోచన ఒకటి ఉంటుంది అనమాట. And people often have the idea of sadhus. They just sit around doing nothing basically, and that's very saintly. జనానికి కూడా ఉన్న అవగాహన ఏంటంటే తరచుగా సాధువుల గురించి, మీరు ఏమీ చేయకుండా కూర్చున్నట్లయితే అది వీడు చాలా గొప్ప సాధువు అనుకుంటారు అనమాట అందరూ. That may be, but real sadhu, Vaishnava sadhus in particular, they'll have a very busy day every day. అయితే అయి ఉండొచ్చు, కానీ నిజమైనటువంటి సాధువులు అంటే వైష్ణవ సాధువులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు మాత్రం ప్రతిరోజు చాలా చాలా తలమునకలై ఉంటారన్నమాట. For instance, living in Vrindavan, many of them will do Vrindavan parikrama. ఎలాగంటే ఉదాహరణకి వృందావనంలో జీవించడం, చాలా మంది వృందావన పరిక్రమ చేస్తుంటారు. At least once a day, maybe more than once a day. కనీసం రోజుకు ఒకసారి వృందావన పరిక్రమ చేస్తుంటారు. కొంతమంది ఒకసారి కంటే ఎక్కువ సార్లు చేస్తుంటారు వృందావన పరిక్రమ. They'll visit so many temples, they'll have a fixed activities for themselves. చివరికి వృందావనంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రోజు ఎన్నో మందిరాలను సందర్శిస్తూ ఉంటారు. వారికి ప్రతిరోజు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి పనులు ఉంటాయి చేయడానికి. Visit so many temples every day for darshan, and they're in a rush to get to them all. మనం చూస్తే వాళ్ళు రోజు ఎన్నో మందిరాలకు వెళ్తారు దర్శనం చేసుకోవడానికి. అలాగే వాళ్ళు ఏంటంటే కంగారుగా వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే మనం పూర్తి చేయాలి ఈ రోజు అన్ని మందిరాలను దర్శించుకోవాలని చెప్పి. Before the darshan closes. ఎందుకంటే దర్శనం మూసేస్తారు, మళ్ళీ త్వరగా వెళ్ళాలని చెప్పి. And they'll chant a fixed number of rounds every day. అలాగే వాళ్ళు ప్రతిరోజు నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో మాలలు జపం చేస్తూ ఉంటారు.
rounds and they'll study so many books. అలాగే వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు. In this way, they're very busy in activities. ఈ విధంగా బృందావనంలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో కార్యాల్లో తలమునకలై ఉంటారు అనమాట. Sankhya, Purvaka, Nama, Gana, Nati. The six Goswamis, they had fixed activities. ఈ 6 గోస్వాములు ఎవరైతే ఉన్నారో బృందావనంలో వారికి నిర్దిష్టమైనటువంటి కార్యకలాపాలు ఉండేవి. Kept them busy all day. మరి ఆ పనులు వారిని రోజంతా కూడా ఏదో ఒక పనిలో నిమగ్నం చేస్తూ ఉండేవి. It may be more, you don't have so much experience of sadhus here in South India, North India. There are many more. అయితే బహుశా మీకు ఇక్కడ అంత అనుభవం ఉండకపోవచ్చు ఈ దక్షిణ దేశంలో, కానీ ఉత్తర దేశంలో ఎక్కువ మంది ఉంటారు సాధువులు. The Shaiva sadhus, they may be more doing nothing అయితే ఈ శైవ సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఏమీ పెద్దగా చేయరు అనమాట. because they're more into meditation and smoking ganja and becoming peaceful. ఎందుకంటే ఈ శైవ సాధువులు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారు, అలాగే గంజాయి పీల్చుతూ ఉంటారు, ఆ విధంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు. They don't have, but the Vaishnava sadhus will be busy. కాబట్టి శైవ సాధువులకు చేయడానికి పని ఉండదు, కానీ వైష్ణవ సాధువులు మాత్రం ఇప్పుడు కూడా కార్యోన్ముఖులై ఉంటారు అన్నమాట. But in activities, of course, Krishna wants to tell Arjuna not just be busy, but you have to be busy for me. అయితే ఇక్కడ మనం చూస్తే కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏదో ఒక పనిలో నిమగ్నం కావడం కోసం కాదు, నా కోసం చేసేటువంటి పనిలో నువ్వు నిమగ్నం అవ్వాలి అని చెప్పదలుచుకున్నాడు. To work for me. అంటే నువ్వు నా కోసం పని చేయాలి అని చెప్పబోతున్నాడు అన్నమాట. So a sadhu is not an escaper. కాబట్టి సాధు అంటే తప్పించుకునేవాడు కాదనమాట. Arjuna wanted to escape. అర్జునుడు తప్పించుకోవాలనుకున్నాడు. Krishna told Arjuna, no, you work for me, fight for me. కానీ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు, నువ్వు నా కోసం పని చేయి, నా కోసం యుద్ధం చేయి అని చెప్పాడు. Sometimes sadhus are criticized as being escapers. కొన్నిసార్లు సాధువులు విమర్శించబడుతూ ఉంటారు, ఏమిటంటే తప్పించుకు తిరిగేవాళ్ళుగా. In one sense, yes, we want to escape from this frightful cycle of birth and death. అవును, ఒక విధంగా చూస్తే అవును, మనం తప్పించుకోవాలనుకుంటున్నాం. దేని నుండి అంటే ఈ భయానకమైనటువంటి జన్మ మృత్యు చక్రం నుండి తప్పించుకోవాలనుకుంటున్నాం. Escape from this stupidity of working this what is that? Kripana Durajana. See? అలాగే మనం ఈ మూర్ఖంగా పనిచేయడం అనే దాన్ని తప్పించుకోవాలనుకుంటున్నాం. మూర్ఖంగా పనిచేయడం అంటే ఏంటి? కృపణ దురజన అని చెప్పుకుంటున్నారు. You know, విఫలే సేవిను, దాని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాం. this working for nasty, miserly people. అంటే ఈ యొక్క నీచులైనటువంటి లోభులైనటువంటి వారికి పని చేయడం నుంచి తప్పించుకోవాలనుకుంటాం మనం. But we want to work for Krishna. కానీ మనం కృష్ణుడి కోసం పని చేయాలనుకుంటున్నాం. Vaishnavas are busy people. కాబట్టి వైష్ణవులు చాలా వాళ్ళు కార్యోన్ముఖులైనటువంటి జనులు అన్నమాట. Srila Prabhupada, he himself was very busy. శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా ఆయన చాలా పనిమంతులుగా ఉండేవారు అన్నమాట. People were surprised when he came to Vrindavan. ఆయన బృందావనానికి వచ్చినప్పుడు అక్కడ జనులు ఆశ్చర్యపోయేవారు. That he would be half the time in Delhi, collecting money, making magazines. ఎందుకని ఆశ్చర్యపోయేవారు అంటే శ్రీల ప్రభుపాదుల వారు బృందావనంలో ఉన్నప్పటికీ కూడా సగం సమయాన్ని ఢిల్లీలో గడిపేవారు. అక్కడ ధనాన్ని సేకరించడం, అలాగే ఈ పత్రికలు తయారు చేయడం, ఇవన్నింటిలో తలమునకలై ఉండేవారు. Writing in devotion, that's not considered a wrong thing for a sadhu. అయితే భక్తిపూర్వకమైనటువంటి రచనలు చేయడం అనేది సాధువు చేయకూడని పనిగా ఏమీ భావించేవారు కాదు. But his kind of writing was not the kind of thing that you'd expect sadhus to write. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే రచనలు చేశారో సాధారణంగా సాధువులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి రచనలు ఆ విధంగా ఉంటాయని మనం అనుకోం అన్నమాట. అలాంటి రచనలు చేసేవారు ప్రభుపాద. Polemic, topical, discussing issues in the newspaper. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఈ వార్తాపత్రికల్లో వచ్చేటువంటి ఏవైతే రకరకాల వార్తలు ఏవైతే ఉండేవో, వ్యాసాలు ఏవైతే ఉండేవో వాటన్నిటి గురించి చర్చిస్తూ ఉండేవారు. ఆయన రచనలు చాలా
విప్లవాత్మకమైనటువంటివిగా, కొంచెం రెచ్చగొట్టే విధంగా, అంటే వివాదాస్పదమైనటువంటి వాటి గురించి రాస్తూ ఉండేవారు ప్రభుపాద. That's not the kind of thing that sadhus write. ఎందుకంటే సాధారణంగా సాధువులు అలాంటి వాటి గురించి రాయరనమాట. In Vrindavan, you expect them to write about pastimes of Radha and Krishna. ఎందుకంటే ముఖ్యంగా బృందావనంలో మీరు ఏం ఆశిస్తారు? రాధాకృష్ణుల యొక్క లీలల గురించి రాస్తారని మనం అనుకుంటాం. Srila Prabhupada is keeping accounts. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన చిట్టా లెక్కలు కూడా రాసుకునేవారు. He hardly had any money, but he was keeping accounts. ఆయన దగ్గర ధనం ఉండేది కాదు, కానీ ఆయన చిట్టా లెక్కలు రాసుకుంటూ ఉండేవారు. Every pie. You know what a pie is? Ever heard of pies? Not an apple pie. Pie is one pie, 2 paise, like that. కాబట్టి పైసలు లెక్క వేసుకునేవారు అనమాట, దేనికి ఎన్ని పైసలు ఖర్చు అయినాయి అని చెప్పి. So every pie he was looking after. కాబట్టి ఆయన ప్రతి పైసా కూడా లెక్క వేసుకునేవారు అనమాట. Now there's no. I don't think they still make coins. 50 paise, 1 rupee. So paise is now redundant. అయితే ఈ రోజుల్లో ఇంకా పైసలు చలామణిలో లేవు, ఎందుకంటే అవి చల్లవు అన్నమాట. బహుశా అర్ధ రూపాయి కూడా ఈ రోజుల్లో ముద్రించడం రూపాయలు తయారు చేస్తున్నారు. It's just in the language. It's not actually being used. Now they're making 10 rupee coins also. కాబట్టి పైసలు అనే పేరు ఉంది కానీ పైసలు చలామణిలో లేవు. ఇప్పుడు 10 రూపాయలు నాణ్యాలు తయారు చేస్తున్నారు. Then they'll have 100 rupee and 1000 rupee. ఆ తర్వాత వాళ్ళు 100 రూపాయల నాణ్యాలు, అలాగే 1000 రూపాయల నాణ్యాలు కూడా తయారు చేస్తారు, ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. The inflation goes on. Srila Prabhupada also pointed out. That's another subject. శ్రీల ప్రభుపాద దీని గురించి కూడా మనకి చెప్పడం జరిగింది. ఇది మరొక చర్చా విషయం ఇది. So Srila Prabhupada himself was very busy in Krishna's service. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా ఆయన చాలా క్రియాశీలకంగా ఉండేవారు కృష్ణుని యొక్క సేవలో. He retired from family life to become more busy. శ్రీల ప్రభుపాదుల వారు కుటుంబ జీవనం నుండి ఎందుకని విరమించుకున్నారంటే ఇంకా ఎక్కువగా కార్యోన్ముఖులు కావడం కోసం. People think that you retire and then you live very peacefully. సాధారణంగా జనులు ఏమనుకుంటారు, మన పదవి విరమణ చేసేసి ప్రశాంతంగా జీవిద్దాం అనుకుంటారు. Become a sadhu, then you live very peacefully. కాబట్టి సాధువుగా మారదాం, చాలా ప్రశాంతంగా జీవించవచ్చు అనుకుంటారు. Srila Prabhupada said a very different example. కానీ శ్రీల ప్రభుపాదుల వారు చాలా భిన్నమైనటువంటి ఉదాహరణ నెలకొల్పారు అనమాట. He would often quote, or at least sometimes quote, శ్రీల ప్రభుపాదుల వారు చాలా తరచుగా ప్రస్తావన చేస్తూ ఉండేవారు from Prahlad Maharaj's prayers to Sri Nrsimhadev. అంటే ప్రహ్లాదుడు ఏదైతే నరసింహస్వామికి చేసినటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ప్రస్తావించేవారు అనమాట. What is the mood of a preacher of Krishna consciousness? మరి ప్రహ్లాదుడు నరసింహస్వామికి చేసినటువంటి ప్రార్థనల్లో ఒక ప్రచారకుడికి ఉండాల్సినటువంటి వైఖరి ఏ విధంగా ఉండాలనేది మనకు తెలియజేస్తుంది. It's multifaceted mood, but అయితే అది బహుముఖమైనటువంటి వైఖరి అనుకోండి. One essential ingredient there is compassion for the fallen conditioned souls. అయితే అందులో చాలా ముఖ్యమైనటువంటి ఒక పదార్థం ఏమిటంటే ప్రహ్లాదుని యొక్క వైఖరిలో ఈ పతితులైనటువంటి బద్ధ జీవుల పట్ల దయ కలిగి ఉండడం. He would quote Naibod Vijay Paraduratyaya Vaitaranya Swadvirya Gayana Mahamrita Magna Chittam Shoche Tato Vimukacheta Sa Indriyartha Maya Sukhaya Bharam Udvahato Vimudha. ఈ శ్లోకాన్ని ఎక్కువగా ప్రస్తావన చేసేవారు శ్రీల ప్రభుపాదుల వారు. Prahlad Maharaj addressing Sri Nrsimhadev. అంటే ఈ ప్రార్థన ప్రహ్లాద మహారాజు నరసింహస్వామిని ఉద్దేశించి చేస్తున్నారనమాట. అంటే ఇందులో ఎవరి గురించి ప్రార్థిస్తున్నారు? విమూఢుల గురించి. విమూఢులు అంటే ఎవరు? చాలా పెద్ద మూఢుల్ని విమూఢులు అని చెప్పంటారు. కానీ ప్రహ్లాద మహారాజు ఈ మూఢుల పట్ల చాలా దయ కలిగి ఉన్నాడు. He said that I'm not at all concerned. I'm happy actually. ప్రహ్లాద మహారాజు అంటున్నాడు,
నా గురించి నేనేం ఆలోచించటం వల్ల, ఎందుకంటే నేను వాస్తవంగా ఆనందంగా ఉన్నాను. Even before you came, I was happy, ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే, స్వామి మీరు రాకముందు కూడా నేను ఆనందంగానే ఉన్నాను. even though I was being thrown in boiling oil నన్ను మరిగే నూనెలో విసిరివేసినా కూడా, and thrown off cliffs and పర్వతాల మించి కిందకు తోసినా కూడా, attacked by people trying to kill me, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారి చేత దాడి చేయబడినప్పటికీ కూడా, and mad elephants sent to kill me, మదపుటి ఏనుగులను నన్ను చంపడానికి పంపించినా కూడా, and fed poison food, నాకు విషాహారాన్ని తినిపించినా కూడా, in so many ways trying to be killed, but I wasn't unhappy. ఎన్నో విధాలుగా నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ నేను ఎప్పుడు కూడా ఆనందంగా లేకపోవడం అనేది ఎప్పుడూ లేదు. I was thinking of you, Nrsimhadev, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను, ఓ నరసింహదేవ. your glories, your majesty, chanting your name. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క వైభవాల గురించి, మీ యొక్క గొప్పతనం గురించి ఆలోచిస్తూ ఉన్నాను, అలాగే మీ యొక్క నామాలను కీర్తిస్తూ ఉన్నాను. But I had some unhappiness also, seeing those who are inimical to you. అయితే నాకు కొంత దుఃఖం కూడా ఉంటూ ఉండేది. ఎవరిని చూసి, నీ పట్ల శత్రుత్వం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని చూసి కొంత బాధ కూడా కలుగుతూ ఉండేది నాకు. And who live only for the pleasure of the senses, the so-called happiness. అంటే నీ పట్ల విముఖత కలిగిన వాళ్ళు అంటే ఎవరైతే కేవలం ఇంద్రియ భోగం కోసం జీవిస్తూ ఉంటారో, ఈ నామమాత్రపు ఆనందాన్ని పొందడం కోసం జీవిస్తూ ఉంటారో, వారిని చూసి నాకు బాధ కలుగుతూ ఉండేది. Illusory happiness of the senses, the great fools. ఎందుకంటే వీళ్ళు భ్రమతో కూడినటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఈ విమూఢులు. And Prahlad Maharaj also, Srila Prabhupada would quote, he would criticize. మరి శ్రీల ప్రభుపాదుల వారు ప్రస్తావన చేసేవారు ఏమనంటే, ప్రహ్లాద మహారాజు ఆయన విమర్శించేవాడు కూడా. Well, not exactly criticized, but he differentiated himself from sadhus who don't do anything to help suffering people in this material world. అంటే విమర్శించడం అనే దానికంటే కూడా తనను తాను ఇప్పుడు కూడా వేరు చేసుకునేవాడట. ఎవరి నుండి? ఎవరైతే సాధువులుగా ఉండి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జనులకు సహాయం చేయడానికి, దుఃఖంలో ఉన్నటువంటి జనులకు సహాయం చేయడానికి ప్రయత్నించడం లేదో అలాంటి వారి నుండి తనను తాను వేరు చేసుకునేవాడు ప్రహ్లాదుడు ఇప్పుడు కూడా. Prayena deva muneyo savimukti kama monam charanti vijane naparata nishtaha nanam chodam natan vihaya kripanan vima moksha eko naitan vihaya nanyat tadasya sharanam brahmato nupashe. He said that. ఈ శ్లోకం ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. ఆయన ఏమన్నాడంటే, you see all these sadhus, they're leaving society to go to the hills and forests. మీరు చూడండి, ఈ సాధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమాజాన్ని వదిలేస్తున్నారు, వాళ్ళు పర్వతాలకు, అరణ్యాలకు వెళుతున్నారు. There are no people. ఎక్కడైతే జనం ఉండరో అలాంటి చోట్లకి వెళుతున్నారు. Because they're very interested to become free from this material world. ఎందుకంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తి పొందాలని చాలా ఆసక్తితో ఉన్నారు. But they're not interested in helping others. కానీ వారికి ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆసక్తి లేదు. Who are suffering in this material, they're wandering in this material world. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాన్ని పొందుతున్నారో, ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో అటు ఇటు తిరుగుతున్నారో, suffering the pangs of material miseries, ఎవరైతే ఈ భౌతికమైనటువంటి దుఃఖాల యొక్క కోరల్లో చిక్కుకున్నారో అలాంటి వారి గురించి వీళ్ళకి ఆలోచన లేదు. Prahlad said, I'm not just interested, I don't want to stay here in this material world, but what కానీ ప్రహ్లాదుడు ఏమన్నాడంటే, నాకు దీని పట్ల ఆసక్తి లేదు, సరే నేను కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలని అనుకోవడం లేదు, about all the others also. So కానీ మరి ఇతరులందరి సంగతి ఏమిటి? this is the mood of Srila Prabhupada, కాబట్టి ఇది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భావన అన్నమాట. and he wanted to impart this mood to others, try to do something to help others. కాబట్టి ఆయన ఈ యొక్క భావాన్ని ఇతరులకు కూడా ఆయన అందించాలని ప్రయత్నించారనమాట. అంటే ఏమిటి? ఇతరులకు సహాయం చేయాలనేటువంటి భావన.
for that matter, one has to be busy. Everyone in this world is busy, especially in the modern age. కాబట్టి ఇతరులకు సహాయం చేయడం కోసం మనం కార్యోన్ముఖులై ఉండాలి అని చెప్పి ప్రభుపాదుల వారు కోరారు. వాస్తవంగా ఈ ఆధునిక ప్రపంచంలో మనం చూస్తే అందరూ కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. In the cities, people are very busy, నగరాల్లో మనం చూస్తే జనులు చాలా చాలా తలమునకలై ఉంటారు. but they're busy for sense gratification, which కానీ వాళ్ళందరూ కూడా ఇంద్రియ భోగం కోసం తలమునకలై ఉన్నారు. is entangling them more and more in suffering. కానీ ఈ ఇంద్రియ భోగం ఏదైతే ఉందో వారిని ఇంకా ఇంకా ఈ దుఃఖంలో చిక్కుకునేలా చేస్తుంది అనమాట. So, Srila Prabhupada, he gave us this example that if people are working so hard, then why can't devotees work hard? శ్రీల ప్రభుపాదులు ఈ ఉదాహరణ ఇచ్చేవారు అనమాట. ఏమనంటే జనులు ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పుడు మరి భక్తులు ఎందుకు కష్టపడి పని చేయకూడదు? They have a useless goal, but we have a very good goal of serving Krishna. శ్రీల ప్రభుపాదులు ఏమనేవారంటే వారికి ఒక పనికిరాని లక్ష్యం ఉంది, కానీ మనకు మాత్రం చాలా మంచి లక్ష్యం ఉంది. ఏమిటది? కృష్ణుడిని సేవించడం. Krishna is pleased by those who try to serve him, just like Krishna was pleased with Arjuna when he fought. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణుడికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తామో కృష్ణుడు చాలా సంతృప్తి చెందుతాడు. ఎలాగంటే ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడి కోసం యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశాడో అప్పుడు కృష్ణుడు చాలా సంతృప్తి చెందాడు. Because Krishna wanted that. ఎందుకంటే కృష్ణుడు అయితే కోరుకున్నాడు యుద్ధం జరగాలని. So Krishna becomes pleased when devotees engage in preaching Krishna consciousness. కాబట్టి ఎప్పుడైతే భక్తులు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉంటారో కృష్ణుడు ఎంతో సంతృప్తి చెందుతాడు అనమాట. You may think, well, I can chant Hare Krishna and think about the pastimes of Radha and Krishna. అయితే మీరు అనుకోవచ్చు నేను హరే కృష్ణ చెప్పిస్తాను, రాధాకృష్ణుల యొక్క లీలల గురించి ఆలోచిస్తాను అని. That is the perfection of life. అదే జీవన పరిపూర్ణత కూడా. That is described in Sri Upadeshamrita of Srila Rupa Goswami. మరి దాని గురించి రూప గోస్వామి శ్రీ ఉపదేశామృతంలో వివరించారు. That the perfection of life is to live at Radha Kunda. మరి జీవన పరిపూర్ణత ఏమిటి? రాధాకుండం వద్ద జీవించడం, Always contemplate the pastimes of Radha and Krishna. అక్కడ కూర్చొని ఎల్లప్పుడూ కూడా రాధాకృష్ణుల యొక్క లీలల గురించి ధ్యానించడం, ఇదే జీవన పరిపూర్ణత అని వివరించారు. Srila Prabhupada said, work now, samadhi later. కానీ శ్రీల ప్రభుపాద వారు చెప్పారు, ఇప్పుడు పని చేయండి, సమాధి తర్వాత పొందుతుంది. కానీ Work now, do something to bring knowledge of Krishna to others. ఇప్పుడు పని చేయండి, మీరు కృష్ణుని యొక్క జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఇప్పుడు పని చేయండి మీరు. Like Srila Prabhupada, he was living in Vrindavan. ఎలాగంటే శ్రీల ప్రభుపాద వృందావనంలో జీవిస్తూ ఉన్నారు. He could have stayed there, but he కావాలనుకుంటే శ్రీల ప్రభుపాద వారు అక్కడే ఉండిపోవచ్చు. came out to bring that knowledge to others. కానీ ఆయన ఏం చేశారు? అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఎందుకోసం? ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందించడం కోసం. I say, well, but if I go out in the material world, I see it's very dangerous. కానీ మనం అనుకోవచ్చు, సరే ఒకవేళ నేను భౌతిక ప్రపంచంలోకి వెళితే ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, నేను పతనం చెందొచ్చేమో. I might fall down. I'm thinking, if we're working for Krishna, then we're thinking about books and accounts and legal matters and cleaning the bathroom and so many different things. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి పని చేస్తామో అప్పుడు మనం పుస్తకాల గురించి ఆలోచించాలి, అలాగే ఈ లెక్కల గురించి ఆలోచించాలి, అలాగే ఈ చట్టపరమైనటువంటి వ్యవహారాల గురించి ఆలోచించాలి, మరుగుదొడ్లు కడగడం గురించి ఆలోచించాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఆలోచించాలి. కృష్ణుడి గురించి కృష్ణుడికి సేవ చేయడం గురించి ఆలోచించడం అంటే I'm not thinking of Radha and Krishna. మనం అనుకోవచ్చు, ఇదేమిటి నేను ఎప్పుడు కూడా ఈ చట్టపరమైనటువంటి వ్యవహారాల గురించి ఆలోచిస్తున్నాను, బాత్రూమ్ కడగడం, మరుగుదొడ్ల గురించి ఆలోచిస్తున్నాను, లేకపోతే పుస్తకాల గురించి ఆలోచిస్తున్నాను, మరి నేను రాధాకృష్ణుని గురించి ఆలోచించడం లేదు నేను. But then we find that Prabhupada, he told devotees who thought that I'll just go and sit at Radha Kunda. కానీ శ్రీల ప్రభుపాదుల వారిని చూస్తే ఏ భక్తులైతే అనుకున్నారో నేను వెళ్ళి రాధాకొండ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను నేను అని అనుకున్నారో,
Srila Prabhupada said, you'll sit there and you won't be thinking of the pastimes of Radha and Krishna. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారు, కానీ మీరు అక్కడికి వెళ్ళి రాధాకృష్ణుల యొక్క లీలల గురించి ఆలోచించరు. So you'll be thinking of women మీరు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి స్త్రీల గురించి ఆలోచిస్తారు, and money and sense gratification, and you'll fall down. అక్కడికి వెళ్ళి మీరు ధనం గురించి ఇంద్రియ భోగం గురించి ఆలోచించి మీరు పతనం చెందుతారు అని చెప్పారు. He told us that his own guru, Srila Bhaktisiddhanta Saraswati Thakur, had said that the so-called Babajis living in Radha Kund, they're actually living in Narak Kund. ఆయన ఏం చెప్పారంటే శ్రీల ప్రభుపాదుల వారు తన గురువు అయినటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పేవారట, ఏమనంటే ఈ రాధాకుండంలో జీవిస్తున్నటువంటి నామమాత్రపు బాబాజీలు ఎవరైతే ఉన్నారో వాస్తవానికి వాళ్ళందరూ కూడా నరకకుండంలో జీవిస్తున్నారని చెప్పారు. They're actually in hell by their consciousness. అంటే వారి యొక్క చైతన్యం ద్వారా వారు వాస్తవంగా నరకంలో ఉన్నారన్నమాట. One can be in hell or heaven by one's consciousness. ఒక వ్యక్తి తన చైతన్యం ద్వారా నరకంలో కానీ స్వర్గంలో కానీ ఉండొచ్చు. So if one is thinking of enjoying women, or even if one is thinking, I see there's another Babaji over there and people respect him more than me. మరి ఎవరైనా ఒకవేళ స్త్రీలను భోగించడం గురించి ఆలోచిస్తున్నారనుకోండి, లేదా ఎవరైనా అదిగో అక్కడ మరొక బాబాజీ ఉన్నాడు, అతడిని జనం నాకంటే ఎక్కువగా గౌరవిస్తున్నారు అని భావించాడు అనుకోండి, I have to do more tapasya నేను అతన్ని అధిగమించాలి, నేను ఇంకా ఎక్కువగా తపస్సు చేయాలి, and chant more rounds, నేను ఇంకా ఎక్కువ మాలన జపం చేయాలి, and people will respect me more. అప్పుడు జనులు నన్ను ఎక్కువగా గౌరవిస్తారని అనుకుంటే So that's hellish consciousness. అప్పుడు అదంతా కూడా నరకప్రాయమైనటువంటి చైతన్యం అవుతుంది. That's not Krishna consciousness. అది కృష్ణ చైతన్యం కాదనమాట. So Srila Prabhupada sent us out in the world for our own purification. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మనల్ని బయటికి పంపించారు ఈ ప్రపంచంలోకి, ఎందుకంటే మన యొక్క స్వంత పవిత్రీకరణ కోసం. We should work hard for Krishna to try to help others come up in Krishna consciousness. కాబట్టి మనం కృష్ణుడి కోసం కష్టపడి పని చేయాలి, ఇతరులకు సహాయం చేయడం కోసం, వారు కృష్ణ చైతన్యంలోకి పైకి రావడం కోసం. Them also have the opportunity. We have ఎందుకంటే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని పొందాలి, కృష్ణ చైతన్యాన్ని. the opportunity to chant Hare Krishna. మనకి ఈ హరే కృష్ణ జపించేటువంటి అవకాశం లభించింది. Others should always have the opportunity. That doesn't mean that we work in like some kind of madman and Rajaguna. మరి ఇతరులు కూడా ఎల్లప్పుడూ కూడా ఆ అవకాశాన్ని కలిగి ఉండాలి హరే కృష్ణ జపించడానికి. కానీ దాని అర్థం మనం ఏదో పిచ్చివాళ్ళలాగా పని చేయాలని కాదు రజోగుణంలో. Some workaholic. అంటే ఏదో పని చేయడానికి బానిస అయిపోయిన వాళ్ళలాగా ఉండకూడదు. In one sense, you could say Srila Prabhupada was, but కానీ ఒక విధంగా చూస్తే మరి అనొచ్చు, ప్రభుపాదులు వారు ఆ విధంగానే చేశారు కదా అని చెప్పి. కానీ అదే సమయంలో there's a time for eating, there's మనకి తినడానికి సమయం ఉంది, time for sleeping, there's time for reading. నిద్రపోవడానికి సమయం ఉంది, అలాగే చదవడానికి సమయం ఉంది, Everything is there. అన్నీ ఉన్నాయి. Srila Prabhupada also wanted us to study his books. మరి శ్రీల ప్రభుపాదుల వారు మనం ఆయన రాసినటువంటి గ్రంథాలను కూడా అధ్యయనం చేయాలని కోరుకున్నారు. A full morning program. అలాగే మనం పూర్తి ఉదయకాల కార్యక్రమానికి మనం హాజరవ్వాలని కోరుకున్నారు. Many people who say, well, in ISKCON, you see, there's no bhajan. కొంతమంది అంటుంటారు, చూడండి ఇస్కాన్ లో మీరంతా కూడా అంటే ఇక్కడ భజన అంటే వ్యక్తిగత సాధన పెద్దగా ఉండదు మీకు అని అంటుంటారు. We're going to do more bhajan. But అంటే మనం ఇస్కాన్ లో అంత ఎక్కువగా భజన చేయమని అనుకుంటారు. in our program that Srila Prabhupada gave us, we have in the morning at least 4 hours of concentrated hearing and chanting. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి కార్యక్రమంలో మనం చూసినట్లయితే మనకి ఉదయ సమయంలో కనీసం 4 గంటల పాటు ఏకాగ్రతతో శ్రవణం కీర్తనం చేయడం అనేది ఉంది. And in the evening also, at least 1.5 hours. అలాగే సాయంత్రం కూడా కనీసం 1.5 గంటల మనకి ఉంది, కేటాయించబడింది. So if you put that together, at least 6 hours a day. I wonder మరి దానిని మీరు కలిపినట్లయితే రోజుకి 6 గంటలు అవుతుంది.
how many people in the world are doing 6 hours a day of concentrated spiritual activity. మరి ప్రపంచంలో ఎంతమంది జనులు రోజుకి 6 గంటల పాటు ఏకాగ్రతతో ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తున్నారు అనే విషయంలో నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. నాకు సందేహమే. So we're also supposed to study separately apart from that, and also మరి అది మాత్రమే కాకుండా ఈ 6 గంటల సాధన మాత్రమే కాకుండా మనం చదవాలి కూడా. work hard for spreading Krishna consciousness. That's a అలాగే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి మనం కష్టపడి పని చేయాలి కూడా. very active life. మరి కృష్ణ చైతన్యం అంటే చాలా క్రియాశీలకమైనటువంటి జీవితం. But that will bring us to Krishna. కానీ ఆ కష్టపడి పని చేయడం ఏదైతే ఉందో అది మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తుంది. To be lazy or withdrawn, that will not bring us to Krishna. కానీ బద్ధకంగా ఉండడం లేకపోతే ఏదో ఏకాంతంగా గడపడం అవి మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళవు. Because we have to go by the mercy of Srila Prabhupada, ఎందుకంటే మనం శ్రీల ప్రభుపాదుల వారి కృప ద్వారా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. who wanted us to spread this. మరి శ్రీల ప్రభుపాదుల వారు మనం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలని కోరుకున్నారు. We have to go by the mercy of Chaitanya Mahaprabhu, మరి మనం చైతన్య మహాప్రభు యొక్క కృప ద్వారా మనం వెళ్ళాలి. who said, Jare deko tare kaha Krishna upadesh, అని ఏం చెప్పారు చైతన్య మహాప్రభు? జారే దేకో తారే కహో కృష్ణ ఉపదేశ్, amaragya guru haya taro desh. అమర ఆజ్ఞాయ గురు హయా తారే దేశ్ అని చెప్పన్నారు. To inform others about the message of Bhagavad Gita. Become కాబట్టి ఏమిటా సందేశం? ఇతరులకు భగవద్గీత యొక్క సందేశం గురించి తెలియజేయడం, అలాగే గురువు అవ్వడం. a guru on Chaitanya Mahaprabhu's order, not for one's own self-aggrandizement, but on his order. ఆ? కాబట్టి ఏదో మన సొంత ఇంద్రియ భోగం కోసం గురువు అవ్వడం కాదు, చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ మేరకు మనం గురువు అవ్వడం. And Srila Prabhupada also made arrangements that devotees, when they're older, they could retire. మరి అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఏర్పాట్లు కూడా చేశారు. ఏమిటంటే భక్తులు ఎప్పుడైతే వాళ్ళు వృద్ధులైపోతారో వారు క్రియాశీలక జీవితం నుండి విరమణ పొందడం కోసం. Srila Prabhupada told one of his disciples, who he pushed very hard for preaching. శ్రీల ప్రభుపాద తన శిష్యులలో ఒకరికి చెప్పారనమాట. అంటే ఎవరినైతే శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేయడానికి చాలా తీవ్రంగా ముందుకు నెట్టారో ఆ భక్తుడికి చెప్పారు. Harijan Prabhu pushed him hard. భూరిజన ప్రభు అనే శిష్యుడిని శ్రీల ప్రభుపాదుల వారు ఎంతగానో ముందుకు నెట్టారనమాట. Means he sent him to Hong Kong. అంటే ఏం చేశారు? అతన్ని హాంకాంగ్ కి పంపించారు భూరిజన ప్రభుని. And he didn't want him to come back. అంతేకాదు, నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి రావద్దని చెప్పారు ప్రభుపాద. He wanted him to stay. It's very, very difficult. నువ్వు అక్కడే ఉండి వెనక్కి తిరిగి రావద్దు హాంకాంగ్ లో అని చెప్పారు. కానీ అక్కడ హాంకాంగ్ లో ఉండడం అంటే చాలా చాలా కష్టం అన్నమాట. Still very difficult. ఇప్పటికీ చాలా కష్టమే అక్కడ ఉండడం. There, although the movement has become established. మన ఉద్యమం స్థాపన చేయబడింది, కానీ ఇప్పటికీ కూడా హాంకాంగ్ లో చాలా చాలా కష్టం అన్నమాట. It's very, very, very difficult. Srila Prabhupada didn't do that, but he మరి భూరిజన ప్రభుకి చాలా చాలా కష్టమైంది అనమాట అక్కడ ఉండడం. కానీ శ్రీల ప్రభుపాద కోరుకున్నారు నువ్వు అక్కడ ఉండాలి అని చెప్పి. told him that you preach until the age 50 and then you retire and live in Vrindavan. ఏం చెప్పారంటే శ్రీల ప్రభుపాద, నువ్వు 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు అక్కడ ప్రచారం చేయి, తర్వాత నువ్వు బృందావనం వచ్చి నీ యొక్క వానప్రస్థ జీవనాన్ని గడుపు అని చెప్పన్నారు. Which he's done. మరి ఆ పని ఆయన చేశారు భూరిజన ప్రభు. So Srila Prabhupada also gave that facility that you can retire later. కాబట్టి శ్రీల ప్రభుపాద ఆ అవకాశం కూడా మనకు కల్పించారు. ఏమిటంటే మీరు ఇప్పుడు పని చేయండి, తర్వాత మీరు అందరూ కూడా విరమణ పొందండి. We see Srila Prabhupada's retirement wasn't a lazy retirement. కానీ మనం చూసినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు విరమించడం అంటే ఆయన ఏదో బద్ధకస్తునిలాగా విరమించలేదు అనమాట. అంటే ఆయన యొక్క పదవి విరమణ జీవితం కూడా అది బద్ధకంతో కూడినది కాదు. Retirement for anyone doesn't mean lazy, but
మరి గృహస్థ జీవనం నుండి అంటే లేదా క్రియాశీలకమైనటువంటి జీవనం నుండి విరమించుకోవడం అంటే దాని అర్థం బద్ధకంగా ఉండమని కాదు. We can also follow the example of Srila Prabhupada himself. మనం శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా చూపించినటువంటి ఉదాహరణను మనం కూడా అనుసరించవచ్చు. Who said that I want the benediction from Krishna to fight like Arjuna up till the last point. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, ఏమన్నారంటే నేను కృష్ణుడిని ఒక వరం కోరుకుంటున్నాను. ఏమని? చివరి శ్వాస వరకు అర్జునుడిలాగా పోరాడాలి అని చెప్పి. So Srila Prabhupada, even in his old age, he was busy in Krishna's service. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మనం చూస్తే చివరికి వృద్ధాప్యంలో కూడా ఆయన కృష్ణుడి సేవలో చాలా ఆయన తలమునకలై ఉన్నారన్నమాట. It's generally expected that young men can be very physically active, and it's often very difficult for them just to sit in one place. అయితే మనం అర్థం చేసుకోవచ్చు, సాధారణంగా యువకులు ఎవరైతే ఉంటారో వారు శారీరకంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. మరి వారికి ఏదో ఒక ప్రదేశంలో కూర్చోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. So we actually find they become very happy when they have good engagement. మనం చూడొచ్చు, యువకులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి కార్యనిమగ్నత లభిస్తే వారు చాలా ఆనందంగా ఉంటారన్నమాట. Like sometimes people say, "Oh, you shouldn't work the bulls." ఎలాంటిదంటే కొన్నిసార్లు జనం అంటారు, ఏమంటారంటే, ఓ మీరు ఎద్దులతో పని చేయించకూడదు అంటారు. It's not good to have them pulling cart, but they కొంతమంది అంటుంటారు అన్నమాట, ఎవరో జంతు ప్రేమికులు అనబడేవాళ్ళు, ఓ మీరేమిటి ఎద్దుల్ని ఆ విధంగా మీరు పని చేయిస్తున్నారు, వాటితో మీరు బళ్ళు లాగిస్తారు ఏమిటి, అలా చేయకూడదు అని అంటారు. like to pull plows and carts. If they don't do కానీ వాస్తవానికి ఎద్దులకి నాగళ్ళు లాగడం, బళ్ళు లాగడం అంటే చాలా ఇష్టం అన్నమాట. anything, then they become less happy. ఒకవేళ అవి ఆ విధంగా చేయలేదనుకోండి, బళ్ళు లాగలేదనుకోండి లేదా నాగళ్ళు లాగలేదనుకోండి, అవి ఆనందంగా ఉండలేవు అనమాట. That can be seen. So అది మనం చూడొచ్చు. people also, one kind of punishment is to lock people in prison with no work to do. ఒక విధమైనటువంటి శిక్ష ఏమిటంటే జనులను కారాగృహంలో పెట్టి చేయడానికి ఏ పని లేకుండా చేయడం అనేది కూడా ఒక శిక్ష అన్నమాట, ప్రభుత్వం వేసేది. You may say, well, see, you have food and place to live and nothing to do. మీరు అనుకోవచ్చు, బాగానే ఉంటుంది కదా, అలా ఉంటే మనకి చక్కగా ఆహారం దొరుకుతుంది, నివసించడానికి ఒక ప్రదేశం ఇస్తారు, చేయడానికి పనే ఉండదు, వినడానికి చాలా బాగుందని అనుకోవచ్చు మనం. Sounds good, but that's a kind of punishment to not give them any work to do. కానీ అది ఒక విధమైనటువంటి శిక్ష అన్నమాట, వారికి చేయడానికి ఏ పని ఇవ్వకపోవడం అనేది. So work should be there. ఖచ్చితంగా పని చేయడం అనేది ఉండాలి. So, but not all work and no play makes Jack a dull boy. అంతేగాని ఏదో ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నట్లుగా ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు, ఆడుకోవడానికి ఏమీ లేదు, ఆ విధంగా ఉండడం వల్ల జాక్ అనేవాడు ఒక బద్ధకస్తుడైన అబ్బాయిలాగా మారిపోతున్నాడు, జడమైన అబ్బాయిగా మారిపోతున్నాడు అని ఒక సామెత ఉందన్నమాట. ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ ఏ డల్ బాయ్ అని చెప్పి ఒక సామెత ఉందన్నమాట. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, Yukta cheshtasya karmasu, yukta swapnavabodhasya yoga bhavati dukkha. By the process of yoga, one can overcome all miseries by being balanced in work. కాబట్టి ఈ యోగ ప్రక్రియ ద్వారా వ్యక్తి అన్ని దుఃఖాల నుంచి కూడా బయటపడవచ్చు. ఏ విధంగా అతడు చేసేటువంటి పనిలో సమతౌల్యాన్ని కలిగి ఉండడం ద్వారా, eating, recreation, sleep. అంటే తిండి విషయంలో, అలాగే వినోదం విషయంలో, నిద్ర విషయంలో, all these different things. కాబట్టి ఇవన్నీ కూడా వివిధమైనటువంటి పనులు. As one gets older, then one may not have the same physical strength. కానీ వ్యక్తి ఎప్పుడైతే వయసు పెరుగుతుందో అప్పుడు అతడికి యువకునిగా ఉన్నప్పుడు ఉన్నంత శారీరక బలం అనేది ఉండదు.
that one should go on working for Krishna, కానీ మనం కృష్ణుడి కోసం పని చేయడాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. serving Krishna in various ways. కృష్ణుడిని వివిధ రకాలుగా సేవిస్తూనే ఉండాలి. Because that is the constitutional position of the living being. ఎందుకంటే అదే జీవి యొక్క స్వాభావికమైనటువంటి స్థితి, కృష్ణుడికి సేవ చేయడం అనేది. One who wants spiritual life, without that, they may end up in the impersonal Brahman. కానీ ఎవరైతే ఆ విధంగా కృష్ణుడి కోసం పనిచేయడం అనేది లేకుండా ఆధ్యాత్మిక జీవితం కావాలి అనుకుంటారో వారి చివరికి నిరాకార బ్రహ్మంలో తేలుతారనమాట. Nothing to do, nowhere to go. అందుకని నిరాకార బ్రహ్మం అంటే ఏమిటి? అక్కడ చేయడానికి ఏముండదు, వెళ్ళడానికి ఏముండదు. Nothing to see, no Krishna. అక్కడ చూడడానికి కూడా ఏముండదు, కృష్ణుడు ఉన్నాడు అక్కడ. Those who are very active in Krishna service. కానీ ఎవరైతే కృష్ణుడి సేవలో చాలా కార్యోన్ముఖులై ఉంటారో, they think just like the Christian idea, rest in peace. ఎలాగంటే ఈ క్రైస్తవులకు ఒక ఆలోచన ఉంటుంది, ఏమిటంటే రెస్ట్ ఇన్ పీస్ అంటే RIP అంటారు, అంటే ప్రశాంతంగా సమాధిలో పడుకోవడం అనమాట. You've been working hard all your life, then you die and then you rest in peace. క్రైస్తవులకి ఉన్న ఆలోచన ఏమిటంటే మీరు జీవితాంతం చాలా కష్టపడి పనిచేశారు కాబట్టి ఇక మరణించారు కాబట్టి ఇక మీరు ప్రశాంతంగా నిద్రించండి అనేది. But that's not the Vaishnava aim. కానీ వైష్ణవ లక్ష్యం అది కాదు. Rest in peace. వైష్ణవులు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకోరు అన్నమాట. The Vaishnava aim is to serve Krishna in all respects. So వైష్ణవుని యొక్క లక్ష్యం ఏమిటంటే అన్ని విధాలుగా కృష్ణుడికి సేవ చేయడం. it's a very busy movement. కాబట్టి మన ఉద్యమం ఇది చాలా 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 క్రియాశీలకమైనటువంటి ఉద్యమం అన్నమాట. Many things to do. చేయడానికి ఎన్నో పనులు ఉంటాయి మనకి. That has to be done in the spirit of anyabhilashita shunyam. కానీ ఆ చేసేటువంటి పని ఏ స్ఫూర్తితో చేయాలి? అన్యాభిలాషిత శూన్యం అనే స్ఫూర్తితో చేయాలి. Krishnate kila cheshta. కృష్ణార్థే అఖిల చేష్ట. Everything for Krishna's pleasure. ప్రతిది కూడా కృష్ణుని యొక్క ఆనందం కోసం. Nothing for my pleasure. నా ఆనందం కోసం ఏం లేదు, అంతా కూడా కృష్ణుని యొక్క ఆనందం కోసమే. ఆ స్ఫూర్తితో చేయాలి మనం. And that will satisfy Krishna. కాబట్టి ఆ స్ఫూర్తితో మనం పని చేస్తే అప్పుడు అది కృష్ణుడికి సంతృప్తినిస్తుంది. Krishna is always happy. If we satisfy him, we become happy. మరి ఎప్పుడైతే మనం కృష్ణుడిని సంతృప్తి పరుస్తామో కృష్ణుడు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటాడు, అప్పుడు మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం. It's a very simple formula. ఇది చాలా సరళమైనటువంటి సూత్రం. Arjuna is doing the wrong thing by refusing to fight. మరి యుద్ధం చేయడానికి నిరాకరించడం ద్వారా అర్జునుడు తప్పుడు పని చేస్తున్నాడు. That is clear because he is vishidantam. ఎందుకంటే చాలా స్పష్టంగా ఉంది, ఎందుకంటే విషీదంతం అని చెప్పబడింది. Here the word vishidantam refers to Arjuna. ఇక్కడ ఈ విషీదంతం అనేటువంటి పదం ఈ శ్లోకంలో అది అర్జునుడిని సూచిస్తుంది. He who is lamenting. అంటే దుఃఖించేవాడిని విషీదంతం అని చెప్పి అంటారు ఇక్కడ. If he is on the spiritual platform, he shouldn't be lamenting. So కానీ ఒకవేళ అతడు ఆధ్యాత్మిక తలంలో ఉన్నట్లయితే అతడు దుఃఖించకూడదు. the very fact that he's miserable shows that he's doing the wrong thing. అతను దుఃఖిస్తున్నాడు అంటేనే దాని అర్థం అతడు తప్పుడు తలంలో ఉన్నాడని, Krishna will point అంటే అతడు ఏదో తప్పు పని చేస్తున్నాడని. out to him why that is so. మరి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు ఎందుకని అర్జునుడు దుఃఖంలో ఉన్నాడనే దాని గురించి. And then Arjuna, he will accept Krishna's order and again pick up his Gandiva and fight for Krishna. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు ఆ విషయాన్ని తెలియజేస్తాడో అర్జునుడు మళ్ళీ కృష్ణుని యొక్క ఆజ్ఞను స్వీకరించి మళ్ళీ తన గాంధీవాన్ని ఎత్తిపట్టి కృష్ణుని కోసం యుద్ధం చేస్తాడు. So Hare Krishna. I finished that. కాబట్టి హరే కృష్ణ, నేను ఇంతటితో ముగిస్తాను. Is there any question? ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? Yeah.
sees that the Prabhupada's work is work is practiced the artist of himself is samadhi. ఎవరో ప్రశ్నిస్తున్నారనమాట, ఏమంటున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం పనిచేశారో అదే శ్రీల ప్రభుపాదుల వారి సమాధి స్థితి అని అనిపిస్తుంది. Yeah, work now, samadhi later was a అందుకే ప్రభుపాదుల వారు చెప్పారు ఏమనంటే ఇప్పుడు పని చేయండి, సమాధి స్థితి తర్వాత పొందరు కానీ అని. sarcastic saying by Srila Prabhupada. శ్రీల ప్రభుపాదుల వారు పరిహాసాస్పదంగా అంటూ ఉండేవారు అనమాట. Now, and you'll find samadhi now in Krishna's service. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు పని చేయండి, కృష్ణుడి సేవలో ఇప్పుడే మీకు సమాధి కూడా లభిస్తుంది. Samadhi, that term is not used much by Vaishnava. సమాధి అనేటువంటి పదాన్ని వైష్ణవులు ఎక్కువగా వినియోగించరు వాస్తవంగా. That's more in the impersonalists. ఎక్కువగా మాయావాదులు వాడుతూ ఉంటారు సమాధి అనే పదాన్ని. What's he doing? Why is it standing like this? But standing like this is also samadhi is the ultimate goal of the yoga system. సమాధి అనేది యోగ విధానం యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం. Yama, niyama, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన samadhi, 8 points of the అష్టాంగ yoga యోగ విధానం అంటారు. So, although Patanjali's yoga system is theistic, it's not explicitly theistic, as is Bhagavad Gita theism. ఈ పతంజలి యొక్క యోగ విధానం ఏదైతే ఉందో అది ఆస్తికత్వానికి సంబంధించింది. అయితే భగవద్గీతలో ఏ విధంగా అయితే ఆస్తికత్వం అని చెప్పబడిందో ఆ విధంగా ఇది బాహాటంగా ఆస్తికత్వంతో కూడుకున్నది కాదు పతంజలి యోగ విధానం. Krishna is clearly identified as the Supreme Personality of Godhead. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చాలా స్పష్టంగా పూర్ణ పురుషోత్తమ భగవానుడిగా అక్కడ గుర్తింపబడతాడు. Samadhi is, in common parlance, is often considered to be some kind of impersonal state of realization. వాడుక భాషలో ఈ సమాధి అంటే తరచుగా ఎలా పరిగణించబడుతుందంటే ఒక విధమైన నిరాకార స్థితి యొక్క సాక్షాత్కారంగా పరిగణించబడుతుంది. So when Prabhupada says work now, samadhi later, that's some kind of sarcasm. కాబట్టి ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదులు వారు అనేవారో ముందు పని చేయండి తర్వాత సమాధి అని, అది ఒక విధంగా కొంచెం పరిహాసంగా చెప్పడం అన్న. That if you think you won't work and then you'll just dream off into some imagined samadhi. అంటే నువ్వేం పని చేయకుండా ఏదో ఊహాజనితమైనటువంటి సమాధి స్థితి గురించి ఆలోచిస్తున్నావు అనుకో. As Srila Prabhupada said, I've seen so many yogis. ఎలాగంటే శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, నేను ఎంతో మంది యోగులను చూశాను, They're meditating వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు, and they're snoring. అంటే వాళ్ళందరూ కూడా కురక పెడుతూ ఉంటారు. Their meditation. అదే వారి ధ్యానం అన్నమాట, కురక పెట్టడం. Yeah. Yeah, it's a common question. We become so engaged in service with sadhana. మరొక భక్తుడు అడుగుతున్నాడు, ఒకసారి మనం చూస్తుంటాం, ఒకసారి మనం ఎంతగా సేవలో నిమగ్నం అయిపోతామంటే మనకి సాధన చేయడానికి సమయం ఉండదు. And then you have to adjust. మహారాజు వారు అంటారు, అప్పుడు మీరు సర్దుబాటు చేసుకోవాలి, You have to do everything. ఎందుకంటే మీరు అన్ని పనులు చేయాలి. If you become so busy that you forget why you're doing what we're doing. ఒకవేళ మీరు మరీ పనిలో తలమునుకులై అసలు ఆ పని ఎందుకోసం చేస్తున్నారు అనేది కూడా మర్చిపోయే విధంగా పనిలో తలమునుకలు అయిపోయారు అనుకోండి, లేదా దేనికోసం చేస్తున్నారో అది కూడా మర్చిపోయే విధంగా తలమునుకలు అయిపోయారు అనుకోండి, It becomes mundane. అప్పుడు అది ఏమైపోతుంది, లౌకికం అయిపోతుంది.
All right, so we're finished. Hare Krishna. సరే, ఇంతటితో ముగిస్తాను నేను. హరే కృష్ణ. Divine grace to the Prabhupada. శిల ప్రభుపాదకి జయ. పరమ పూజ్య భక్తిగా స్వామి మహారాజ్కి జయ.